ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిస్తున్న వాగ్దానము ఏమిటి అనగా, నీకేది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడును. ఈ దినాన దేవుడు నీకిస్తున్న ఈ వాగ్దానమునే అనేక పర్యాయములో నీ గృహములో నీవు, నీ కుటుంబంలో నీవు వింటూ ఉంటావు. తల్లిదండ్రులైన వారు వారి పిల్లలకు ఇటువంటి భరోసా ఇస్తూ ఉంటారు. ఏమిటి అంటే, నాన్న నీకేమి కావాలో చెప్పు, అమ్మ నీకేం కావాలో అడుగు, అది నేను నీకు తప్పకుండా తీసుకుని వచ్చి ఇస్తాను, నీకు కొంటాను, లేకపోతే నీకు సమకూరుస్తాను. ఇటువంటి మాటలు వింటూ ఉంటున్నావు కదా. అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇట్టి మాటలు చెప్పినప్పుడు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? నిజమే చెప్తారు. ఎందుకంటే వారి పిల్లలకు అవసరమైన వాటిని సమకూర్చుట తల్లిదండ్రుల బాధ్యత అయి ఉన్నది గనుక. ఈ దినాన నీ దేవాది దేవుడు కూడా నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీకేది ఇష్టమో అడుగు, అది నీకు అనుగ్రహింపబడును. తప్పకుండా దేవుడు ఇస్తాను అని చెప్పారు కాబట్టి నీవు అడుగు వాటిని తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. అయితే నీకు ఇవ్వడానికి ముందు ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నారు. ఏమిటంటే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. ఏమిటట, నీవు దేవుని యందు నిలిచి ఉండాలి, నీ యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అనగా ఆయన మాట ప్రకారము నీవు జీవించాలి. ఆయన మాట ప్రకారము జీవిస్తే అది కూడా నీకే ప్రయోజనం. నీ వలన ఎవరికి హాని జరగకుండా నీవు జీవిస్తున్నావు అంటే, నీ చుట్టూతా ఉన్న మనుషుల నుంచి కూడా నీకెంతో క్షేమము కలుగుతోంది, నీకెంతో మేలులు కలుగుతాయి. నువ్వు అందరిలో కూడా మంచివానిగా నీవు బ్రతకగలుగుతావు, మంచి పేరు సంపాదిస్తావు. సో ఏ విధముగానైనా దేవుని మాట వినుట వలన నీకే ప్రయోజనము, నీకే ఆశీర్వాదము. కనుక దేవుని మాటలు నీలో నిలిచియుండినట్లుగా దేవుని మాటల ప్రకారము నీవు జీవిస్తూ నీకేది ఇష్టమో అడుగు, దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు గనుక నేస్తమా, తప్పకుండా దేవుడు ఆయన మహిమలో నుంచి నీ కోరికను తీరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు గనక తప్పకుండా నీ కోరికను, నీ ఇష్టతలను ఆయన నెరవేరుస్తారు. అట్టి ఆశీర్వాదము నీకు అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రక్షక, ఏ బిడ్డ కొరకైతే ఈ వాక్కును మీరు సిద్ధపరిచి అనుగ్రహించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలోను కుటుంబంలోను మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.